నేడు తెలంగాణ అసెంబ్లీకి రాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. బడ్జెట్ సందర్భంగా సభకు హాజరు కాబోతున్నారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో సభకు హాజరు కాబోతున్నారు కేసీఆర్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే కాళేశ్వరం బయలుదేరి వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో ఈ బృందం వెళ్లబోతోంది. ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. రేపు కన్నపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ సందర్శన ఉండబోతోంది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అసెంబ్లీలోనే ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలి, తన విలువైన సూచనలు అందించాలని చాలాసార్లు అన్నారు. మరి ఇవాళ వస్తున్నారా? అండ్ ఇవాళే కాళేశ్వరం సందర్శన పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఆయన అసెంబ్లీకి ఈరోజు రానున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈరోజు అటెండ్ అవుతారు. అసెంబ్లీలోనే ఉండబోతున్నారు. 11:30కి ఆయన నందినగర్లో ఇంటి నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు అసెంబ్లీలో అన్ని అంశాలపై మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మొదటిసారిగా కూర్చోబోతున్నారు. ప్రతిపక్ష హోదాలో రైట్ సైడ్ బెంచెస్ పైన ఆయన కూర్చోబోతున్నారు. కాబట్టి ఎట్లా ఉంటుంది ఏంటనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు. దాంతోపాటు చాలామంది అనుకుంటున్నారు 6 నెలల్లో ఒక్కసారి అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది, టెక్నికాలిటీ చూసి ఆయన అసెంబ్లీకి వస్తున్నారు అంతా భావిస్తున్నారు. కానీ పార్టీ దాన్ని ఖండిస్తుంది. గతంలో చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కానీ జగన్ కానీ సంవత్సరాలు అసెంబ్లీకి హాజరవ్వలేదు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి జయలలిత, అదేవిధంగా కరుణానిధి ఇద్దరు కూడా 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి హాజరవ్వడం సందర్భాలు ఉన్నాయి. కొంత ఎగ్జంప్షన్ ఉంటుంది, ఏదో ఒక గ్రౌండ్లో ఎగ్జంప్షన్ తీసుకుంటారు. అసెంబ్లీకి హాజరవ్వడం అనేది ఖచ్చితమైనటువంటి రూలేం కాదు అంటూ పార్టీ చెప్తుంది. అసెంబ్లీకి హాజరవ్వాలనే హాజరవుతున్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా రెగ్యులర్గా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ సెషన్లో అసెంబ్లీలో ఈరోజు మాత్రమే ఆయన ఉంటారా, లేకపోతే రేపటి నుంచి కూడా మళ్ళీ ఎల్లుండి నుంచి కూడా రెగ్యులర్గా అటెండ్ అవుతారా అనేది తెలియాల్సింది. ఇక బడ్జెట్ తర్వాత వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ మినహా అందరూ కూడా కాళేశ్వరం వరకు వెళ్ళబోతున్నారు. ఈరోజు రేపు కాళేశ్వరంకు ఉన్నటువంటి ప్రాజెక్టులు, సబ్ ప్రాజెక్టులు, అదేవిధంగా రిజర్వాయర్లన్నింటినీ కూడా సందర్శించి మేడిగడ్డ వరకు వెళ్ళి మేడిగడ్డను చూసి మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలకు ఎల్లుండి అటెండ్ అవుతారు. పూర్తిగా కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 బ్యారేజీలు నిండున్నాయి. ఎందుకని పంపులు ఆన్ చేయట్లేదు? కన్నెపల్లి పంప్ ఆన్ చేసి ఎందుకని వాటర్ని తీసుకోవట్లేదు? ఎందుకని పంప్ హౌస్లు పనిచేయనివ్వడం లేదు అంటూ ఆరోపణ చేస్తుంది బీఆర్ఎస్. అది చూపించడానికే ప్రజలకి బ్యారేజీలు కరెక్ట్గానే ఉన్నాయి, పూర్తి వాటర్ స్టోరేజ్ ఉంది. కానీ వాటర్ని పంపు చేసి సమ్మర్ కోసం రిజర్వాయర్లో స్టోర్ చేసేటువంటి సిస్టమ్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాడట్లేదు అని చెప్పేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు బయలుదేరుతారు. అసెంబ్లీ బడ్జెట్ అయిపోగానే, బడ్జెట్ టేబుల్ పెట్టగానే ఇమ్మీడియట్గా అక్కడి నుంచే ప్రత్యేకమైనటువంటి వెహికల్స్లో అందరూ వెళ్తారు. ఈరోజు ఎల్ఎండికి వెళ్తారు. కరీంనగర్లో ఎల్ఎండి చూసిన తర్వాత రామగుండం వరకు వెళ్ళి రామగుండంలో స్టే చేస్తారు. అక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్ళి సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వస్తారు.